దేశంలో 4 రాష్ట్రాల ఎన్నికల వరకు అందరూ ఊహించిన విధంగానే పెట్రోల్ ఛార్జీలు డీజిల్ ఛార్జీలు పెంచకుండా ఆపినారు. ఎన్నికలై ముఖ్యమంత్రి కూడా ప్రమాణం స్వీకారం చేయకముందే నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచి మరొకసారి అన్యాయం చేసింది. ఈ సందర్భంలో కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఎన్నికలకు ముందు అనేక సందర్భాల్లో పెట్రోల్ ధరలు పెరిగాయని 10 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోల్ ధరలు పెంచింది. మేము యూపీఏ ప్రభుత్వం ఉన్ననాడు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో నయా పైస పెరిగితే ఏం జరుగుతుంది దేశంలో అని చెప్పే విధంగా మరి అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తూ ఉండే 3 రోజుల హైదరాబాద్ పర్యటన నుంచి దేశ ప్రజలందరికీ డీజిల్ పెట్రోల్ తక్కువ వాడండి, నూనె తక్కువ తాగండి, బంగారం కొనద్దంటే అప్పుడే అనుమానం వచ్చింది తప్పకుండా రేపు పొద్దున నడ్డు విలువ పోతా ఉన్నాడని. ఇవాళ మనిషి అబద్దాలు దురదృష్టకరమైనటువంటి మోసకారిగా ప్రజల జేబులను, ఎందుకంటే 6 నెలల స్టాక్ ఉందని చెప్పినారు. ఇవాళ యుద్ధం కారణం చూపెట్టే ప్రయత్నం చేస్తారు. యుద్ధం ఇవాళ రాలే, యుద్ధం ఎప్పటి నుంచో ఉంది. కానీ ఇవాళ ప్రజలకు మోసం చేసి భారం పడేటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను పెబ్బరు కాంగ్రెస్ పార్టీగా అందరం కూడా గట్టిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ స్పందించి జవాబు చెప్పి ముక్కు భూమికి రాయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. భారతదేశం క్లిష్ట పరిస్థితులు లేదు, ప్రపంచమంతా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. ఇది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైతే సోకాల్డ్ విమర్శిస్తున్నారో, మెదడు లేనటువంటి వాళ్ళు సన్నాసులు విమర్శిస్తున్నారు కొంతమంది, వాళ్ళు కొద్దిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనము విదేశీ మార్గద్రవ్యం పెట్రోల్ ఉత్పత్తుల మీద బంగారం కోసం ఇతర దేశాలకు చెల్లిస్తున్నాం కొన్ని లక్షల కోట్లు. అది తాత్కాలికంగా కొంత మన యొక్క రూపాయి విలువ చాలా పడిపోతుందని ఒకరికి విమర్శిస్తుంటాం మనం. ఇదే పరిస్థితి ఇంకా క్లిష్ట పరిస్థితుల్లో మనం విదేశీ మార్గద్రవ్యం ఇంకా చెల్లించినట్లయితే మన ప్రపంచవ్యాప్తంగా మన యొక్క ఇండియన్ కరెన్సీ వాల్యూ పడిపోతుంది. దానికోసము సేవ్ చేసుకోవాలా. పెట్రోల్ ఉత్పత్తులు ఒక్కొక్క పెట్రోల్ మీద కానీ, లేకపోతే గ్యాస్ మీద కానీ, లేకపోతే ఎరువుల మీద కానీ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వము లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఎవరిదా డబ్బు? ప్రజల డబ్బే, మోడీ గారు సొంత డబ్బు కాదు. కాబట్టి ప్రజల డబ్బుకు ఆయన ధర్మకర్తగా ఉన్నాడు. ప్రజల డబ్బును, లేకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేతగా ఈరోజు ప్రపంచం క్లిష్ట పరిస్థితిలో ఉంది. కాబట్టి మనం కూడా ప్రపంచంలో భాగమే. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా పెట్రోల్ ధరలు పెరిగాయి, పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి, 40% పెరిగాయి అన్ని దేశాల్లో. పెరగనటువంటి దేశం ఏదైతే కొద్దిగా గొప్ప మన దేశమే. కాబట్టి ఇంకా పెంచే పరిస్థితి రాకూడదు. ఇప్పటికీ చాలా కష్టపడింది. ఎందుకంటే కనుచూపు మేరలో అది ఇమీడియట్గా సాల్వ్ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఒకవేళ యుద్ధం మొత్తం ఆగిపోయినా, అమెరికా ఇరాన్కు కాంప్రమైజ్ అయినా కూడా అది కోలుకోవాలంటే మనకు 6-7 months పడుతుంది మెయిన్ స్ట్రీమ్కి రావాలంటే. కాబట్టి నరేంద్ర మోడీ గారు దేశం కోసం, దేశ ప్రజల యొక్క సంక్షేమం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ ఆర్థిక వ్యవస్థ పరిరక్షణ కోసం కొన్ని వస్తువులు సేవ్ చేయమన్నాడు ఆయన. అంతే తప్ప మీరు తినకుండా ఆగమని, బంగారం పెళ్ళి అవుతుంటే తులం బంగారం కూడా కొనుక్కోదని చెప్పలే. ఎక్కువ బంగారం అవసరం ఉన్నంత కొనుక్కోండి, ఎక్కువ కొనుక్కోకండి. వీరు ఈరోజు బంగారం వద్దంటుండు, అదేం బంగారం వద్దని చెప్పలే ఆయన. అనవసరంగా కొనకండి తాత్కాలికంగా అనే విషయం చెప్పాడు. పెళ్ళి అవుతుంటే కొనుక్కోవద్దని చెప్పలా. పనికిరాని వాళ్ళు విమర్శించడం